ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త నిర్గమకాండము 31వ అధ్యాయము 3వ వచనము 3 నుండి 5 వరకు ఈ విధంగా ఉంటుంది. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానపెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, వివిధ సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దేవుడు మనలను ప్రతి విధమైన పనికి పిలిచాడు. ప్రతి విధమైన అంటే మనము చేసే ఏ ఉద్యోగమైనా అది దానికి కొన్ని నేర్పరితనాలు కావాలి, స్కిల్స్ కావాలి, నైపుణ్యత కావాలి. అవన్నీ ఉండాలి అంటే దేవుడు మనకు కృప చూపించనిదే, దేవుడు మనకు అనుగ్రహించినదే, దేవుని యొక్క ఆత్మచేత మనలను ఆ విధంగా పరిపూర్ణులుగా చెయ్యందే మనకు అలాంటి ఉద్యోగం రాదు. మనము చాలాసార్లు గమనిస్తూ ఉంటాము, కొంతమంది ఒకటేదో చదువుతారు, అంటే ఒక ఉద్యోగం కోసం ఏదో చదువుతారు, కానీ తర్వాత వాళ్ళు ఆ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగం చేయవలసి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎక్స్ట్రాగా కొన్ని నైపుణ్యతలను నేర్చుకోవాల్సి వస్తుంది, ఎక్స్ట్రాగా అనేక కోర్సులను చేయవలసి వస్తుంది. అంటే అవి చేయాలంటే కూడా మనకు నేర్పరితనం కావాలి కదా. ఊరికేనే ఏది కూడా రాదు, మనం తప్పకుండా నేర్చుకోవాలి. అయితే ఆ నేర్చుకునే ఆ పనితనాన్ని కూడా దేవుడు మనకు ఇస్తాడు, మనకు నేర్పిస్తాడు. మనకు కావలసిన సామర్థ్యాన్ని దేవుడే మనకిస్తాడు. కాబట్టి మనము ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఎలాంటి మరి పనులు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనకు కావలసినటువంటి నైపుణ్యతలను ఇస్తాడు. మరి ఒక గృహిణిని తీసుకుందాం, ఆమె చేసే ఎన్ని పనులు, ఎంత నైపుణ్యత కావాల్సి వస్తుంది. మరి అదే నైపుణ్యతతో ఒక పురుషుడు ఆ పనిని చేయలేడు. అయితే కొన్నిసార్లు కొంతమంది చేయగలుగుతారు, అంటే అది దేవుడు వారికి ఇచ్చినటువంటి నైపుణ్యత. అదేవిధంగా ఒకరు చేసినటువంటి రీతిగా ఇంకొకరు చేయలేరు. ఒకరు చక్కగా పెయింట్ చేయగలరు, మరొకరు చేయలేకపోవచ్చు. వాళ్ళు కూడా పెయింట్ చేయగలిగి ఉంటారు, కానీ ఇక్కడ ఒకరికి ఉన్నటువంటి నైపుణ్యతకు ఇంకొకరికి ఉన్నటువంటి నైపుణ్యతకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసము ఈ యొక్క మన నైపుణ్యతలో కూడా డిఫరెన్సెస్ ఎందుకు అంటే అది ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ప్రత్యేకతను ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకతను ఇచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నేను నిర్మించినటువంటి నా చేతి పని అయినటువంటి వ్యక్తివి, నువ్వు ఒక ప్రత్యేకమైన సృష్టివి. అందుకే మనం ఎంతో సంతోషించాలి, ఎంతో ఆనందించాలి. మరి దేవుడు ఈ నిర్గమకాండంలో మనం చూసినట్లయితే మోషే ద్వారా ఇశ్రాయేలీలను అందరినీ కూడా ఆ ఫరో యొక్క బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వారు అరణ్యంలో ఉన్నప్పుడు మరి వారు తనను ఆరాధించడానికి ఒక ప్రత్యక్షపు గుడారంను, ఒక మందిరమును తయారు చేయాలని అనుకున్నాడు. అవన్నీ కూడా తెరలుగా రకరకాల విధాలుగా దేవుడు ఎంత గొప్ప ఆర్కిటెక్ట్ అంటే ఆ అధ్యాయాలంతా కూడా మనం చదివినట్లయితే ఆయన యొక్క గొప్పతనాన్ని మనము గ్రహించవచ్చు. నిర్గమకాండంలో 25వ అధ్యాయం మొదలుకొని చివరి అధ్యాయం వరకు కూడా దేవుడు మరి ఆ మందిరమును ఏ విధంగా నిర్మించాలో చాలా అద్భుతంగా వర్ణించి చెప్పాడు. ఏ విధంగా చేయాలనో ప్రతిదీ కూడా విశదముగా చెప్పాడు. మరి అదేవిధంగా ఈ హోరు బెసలేలు అనే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యతను ఆయన వారికి ఇచ్చాడు. మరి 35వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 25వ వచనంలో వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ఆ విధంగా ఏం చెప్తున్నా అంటే దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించిన వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణము తెచ్చారు. అంతేకాకుండా ఈ హోరు బెసలేలు అనేటువంటి వారు అద్భుతమైనటువంటి రీతిగా అనేక
అనేకమైన వాటిని తయారు చేశారు వాళ్ళు. ఇత్తడితో, బంగారుతో, వెండితో, రత్నములను సానబెట్టి పొదుగుటకు, చెక్కుటకు, విచిత్రమైన అన్నిటినీ చేయడానికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలిగినట్లుగా దేవుని ఆత్మతో దేవుడు వారిని నింపాడు. ఆ విధంగా వారందరూ కూడా అద్భుతంగా తయారు చేశారు. అవి మనం ఊహించలేము కూడా. ఇప్పుడు మనకంతా కూడా మరి డిజిటల్గా టెక్నాలజీ పెరిగిన కొద్దీ అవన్నీ ఊహించి తయారు చేసి చూపిస్తున్నారు మనకు. అనేక వీడియోలలో దేవుని ప్రత్యక్ష గుడారం ఎలా ఉండేది, మోషే కాలంలో ఎలా ఉండేది అని చెప్తూ ఉంటారు. మరి పరలోకంలో కూడా అలాంటి దాన్ని చూపించే ఆ మోడల్లోనే దేవుడు ఇక్కడ నిర్మించమని మోషేకు చెప్పినట్లుగా కూడా మనం చూస్తాము. అంటే అంత అద్భుతమైనటువంటి చిత్రకారుడైన ఆయన, నేర్పరి అయిన సృష్టికర్త, ఆయన ఒక గొప్ప ఆర్కిటెక్ట్. ఆయన మనలందరినీ కూడా నిర్మించినటువంటి ఒక ఎంతో జ్ఞానముతో ప్రతి మానవుని, ప్రతి జంతువును, ప్రతి పక్షిని, జలచరములను, సమస్తమును కూడా ఎంత గొప్ప జ్ఞానంతో ఆయన నిర్మించాడు. ఆయన ఎంత అంటే ఒక గొప్ప ఫిజిషియన్. ఆయన అనాటమీ ఆయన ఎంత గొప్పగా చేశాడు. ఎంత అద్భుతంగా, అసలు ఒక్కదాన్నైనా మనం ఆలోచిస్తున్నామా? మన జీవితంలో అనేకమైన వాటిని మన జీవితంలో చూస్తూ ఉన్నాము. అయితే ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించగలిగితే మనం నిజంగా ధన్యులము. మరి ఈ లోకంలో మనం కూడా అనేకమైన ఉద్యోగాలలో ఉంటాము. దేవుడు మనలను ప్రతి ఉద్యోగానికి పిలిచినప్పుడు దేవుడు మనకు కావలసిన సామర్థ్యాలను ఇచ్చే మనల్ని పిలుస్తాడు. మనము ఒక్కొక్క రంగంలో నిష్ణాతులమై ఉంటాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో ఉన్నారు. టీచింగ్లో కొందరు ఉన్నారు, డాక్టర్స్ కొందరు ఉన్నారు, నర్సింగ్లో కొందరు ఉన్నారు, మరి ఇంజనీర్లు కొందరు ఉన్నారు, ఆర్కిటెక్చర్లో కొంతమంది ఉన్నారు. ఇంకా రకరకాల వృత్తులు ఈ లోకంలో ఉన్నాయి. బంగారు పని చేసేవారు, అద్భుతమైన నగలు, ఆ నగలను చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఆ విధంగా తయారు చేసేటువంటి ఆ పనికారులు, శిల్పకారులు, శిల్పాలను చెక్కేవారు, పెయింట్ చేసేవారు, ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చేస్తూ ఉన్నారు అంటే దేవుడు మనుషులకు ఎంత మంచి జ్ఞానం ఇచ్చాడు. అయితే మనమందరం కూడా గుర్తించవలసింది, మనకు అలాంటి జ్ఞానం ఉందంటే చక్కగా ఎంబ్రాయిడరీ చేసేవారు, చక్కగా పెయింటింగ్ చేసేవారు, చక్కగా కుట్టేవారు, చక్కటి పనితనం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ మన ఇంట్లో కూడా ఉన్నారు, మనలో ఉన్నారు, మన పక్కనే ఉన్నారు. మన ఇంట్లో మన పిల్లలు, మన వాళ్ళు, మన అమ్మలు, నాన్నలు, మన బంధువులు, ఎంతోమందిని మనం చూస్తుంటాము. అయితే మనం ఏ పని చేసినప్పటికీ కూడా దేవునికి మహిమకరంగా ఉండేలాగా చేయడానికి మనం నేర్చుకోవాలి. మరి ఈ ఒక్కటే కాదు, తయారు చేసే విషయాలు మాత్రమే కాకుండా మన యొక్క నేర్పరితనము, ఇంట్లో మన ఇంటి విషయాలను చూసుకునే విషయంలో కూడా మనము నేర్పరితనం కలిగి ఉంటాము. మరి జ్ఞానం గల స్త్రీ ఎలా ఉందో మరి సామెతల గ్రంథంలో మనం చదివాం కదా, చివరి అధ్యాయంలో చదువుతూ ఉంటాము. ఎంత యెహోవా యందు జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏ విధంగా జీవిస్తుంది, తన భర్తకు ఏ విధంగా వన్నె తెస్తుంది, ఏ విధంగా తన భర్తను ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది, తన పిల్లల్ని ఎలా పెంచుతుంది, తన పని వారితో ఎలా ఉంటుంది, తన ఇంట్లో ఎలా ఉంటుంది, తన ఇంటి వారికి ఏమేమి సమకూరుస్తుంది, అదంతా కూడా మనం చూసినప్పుడు ఎంత గొప్ప శక్తిమంతురాలు ఆమె అని అనిపిస్తుంది. ఇంట్లో మన తల్లినే మనం చూడవచ్చు. మన తల్లి మనకి ఏ విధంగా చేస్తుంది, ఎన్ని రకాల పనులు చేస్తుంది ఆమె, ఎన్ని విధాలుగా మన పట్ల ఆమె వ్యవహరిస్తుంది. ఒకవైపు ఆమెకు 10 చేతులు ఉన్నాయేమో అన్నంత ఇదిగా ఆమె పనులు చేస్తూ ఉంటుంది కదా. మరి అలాంటి గొప్ప శక్తిని దేవుడు మనకిచ్చాడు. అంతేకాకుండా మినిస్ట్రీ విషయంలో, పరిచర్య విషయంలో కూడా చూసినట్లయితే కొంతమంది చక్కగా మాట్లాడి ఇతరులను ఆకట్టుకోగలరు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వగలరు. మరికొంతమంది స్టేజ్ మీద నిలబడి చక్కటి ప్రసంగాలు చేయగలరు, మరికొంతమంది చక్కగా పాటలు పాడగలరు, కొంతమంది వాయిద్యాలు వాయించగలరు, కొంతమంది మిగతా ఎలక్ట్రిసిటీ పనులు, మరి మైక్ అరేంజ్ చేయడంలో అలాంటివన్నీ కూడా చేయగలరు. ఈ విధంగా మినిస్ట్రీలో మనము ఏమి పని చేయవలనో దేవుడు మనకు నిర్ణయించి ఉంటాడు. కాబట్టి మనకు ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన సామర్థ్యం చొప్పున మనం చేయాలి. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక్కొక్క అవయవానికి దేవుడు ఏ రీతిగా ఒక్కొక్క శక్తిని ఇచ్చాడో అదే విధంగా మనమందరం కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క సామర్థ్యం కలిగి ఉన్నాము.
మరి వేరు వేరు కృపా వరములు కలిగిన వారమై ఉన్నాము. ప్రవచన వరము, మరి పరిచర్య, బోధించటం, హెచ్చరించటం, పంచిపెట్టడం, మరి పై విచారణ చేయడం, కరుణించేవారు, సంతోషంతో మరి అన్ని విషయాలలో కూడా మరి చేయగలిగినటువంటి పనులు మనము మినిస్ట్రీలో అంటే సేవలో మనం చేస్తూ ఉంటాం. మన సంఘంలో మనం ఉన్నప్పుడు సంఘంలో అనేక విధాలుగా మనము దేవుని సువార్తను వ్యాప్తి చేయడంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలన్నింటిలో కూడా మనము ఖచ్చితంగా మన వంతు కృషిని చేయగలగడానికి దేవుడు మనకు కృప ఇచ్చినప్పుడు అది తప్పకుండా చేయాలి. సండే స్కూల్లో పిల్లలకు కొంతమంది చక్కగా పాటలు పాడి వాళ్ళని ఆకర్షించుకొని వాళ్లకు చక్కటి కథలతో వాళ్ళను ఆకట్టుకోగలరు. యవనస్తుల మధ్య పరిచర్య చేసేవారు ఉన్నారు, స్త్రీల మధ్య పరిచర్య చేసేవారు ఉన్నారు, బీదలకు అన్నదానం చేయడంలో ఎంతో కృషి చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి పేదలను, అనాథలను, దిక్కులేని వారిని దర్శించి వారితో కృప కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడి వారిని ఆదరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు గలవారు అనేక మంది ఉన్నారు. ఈ విధంగా దేవుడు మనకందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సామర్థ్యము ఇచ్చాడు. మనకు సామర్థ్యం లేకపోతే మనము ఆ పనిని చేయలేము. అయితే దేవుడు మనల్ని అందరినీ కూడా ఏ పనికి పిలిచాడో ఆ పనికి తగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చే మనల్ని పిలుస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని అనుకోవద్దు. ఒకవేళ ఈ దినం మీరు ఒక ఉద్యోగంలో ఉన్నారేమో, మీరు ఒక ప్రాజెక్టు చేయాలేమో, సడన్గా మీ బాస్ మీకు ఫలానా పని చేయాలి అని అప్పగించినప్పుడు మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే అది అప్పగించాడు అంటే ఖచ్చితంగా దేవుడు మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు అని మనం నమ్మాలి. కాబట్టి మనం ధైర్యంగా ఆ పని చేయడానికి ముందుకు సాగాలి. దేవుని యొక్క కృపను ఆశ్రయించాలి. దేవుని ప్రేమను ఆశ్రయించండి. దేవుని యొక్క గైడెన్స్ని ఆశ్రయించండి. దేవుడు తప్పకుండా మనకు గైడెన్స్ ఇస్తాడు. మనం ఏ విధంగా ముందుకు సాగాలో నేర్పిస్తాడు. మనకు సహాయకులను దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఆ విధంగా మనకు ఇవ్వబడినటువంటి టార్గెట్ని పూర్తి చేయగలం. మనకి ఇవ్వబడినటువంటి ప్రాజెక్టును పూర్తి చేయగలము. మరి ఒక వ్యక్తి, ఒక డాక్టర్ ఉన్నాడంటే ఆయన తన ముందు ఉన్న సర్జరీ చేస్తూ ఉన్నాడు అంటే ఆ సర్జరీ చేయడానికి కావాల్సిన సామర్థ్యత అతనికి ఉంది కనుకనే చేయగలుగుతున్నాడు. అది దేవుడిచ్చినది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పనిలో ఉన్నటువంటి వారు కూడా ఏ పనైనా సరే దేవుడు మాకిచ్చిన కృపచేతనే, నాకిచ్చిన ఈ తలాంతు వల్లనే, నాకిచ్చిన ఈ సామర్థ్యం వల్లనే నేను ఇది చేయగలుగుతున్నాను అన్న జ్ఞానముతో మనము దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మన పని మనం చేసినట్లయితే ఈ సంఘంలో మనము తోడ్పడతాము, దేవునికి మహిమకరంగా ఉంటాము, మన ఇంట్లో మనము కొనియాడబడతాము, సంఘంలో కొనియాడబడతాము. ప్రతి చోట కూడా మనకు దేవుడు ఒక గొప్పతనాన్ని ఆపాదిస్తాడు. మనం దేవుణ్ణి హెచ్చిస్తే దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఆ విధమైన జ్ఞానం కలిగి మనం ముందుకు సాగుదాం. మన జీవితాలలో మనకి ఇవ్వబడినటువంటి ప్రతి తలాంతును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతమైన దేవ, సదాకాలం నివసిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ తండ్రి, మాకు మీరు ఇచ్చినటువంటి ప్రతి తలాంతును బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మమ్మల్ని ఈ లోకంలో పుట్టించినప్పుడే, తండ్రి గర్భంలో రూపొందించినప్పుడే తండ్రి మాకు అనేకమైన తలాంతులతో నీవు పుట్టించావు ప్రభా. అవును తండ్రి, అనేక మందిని మేము పుట్టుకతోనే మాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి. వాటిని మేము గుర్తించి ప్రభా, నేను మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప టాలెంట్స్ని మేము నీ మహిమ కొరకు వాడడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మేము ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ నీ తండ్రి ఆ ఫీల్డ్లో మేము న్యాయం చేయగలిగే స్థితిలో ఉండడానికి సహాయం చేయండి. మా తండ్రి దేవా, మాలో ఎలాంటి సోమరితనము లేకుండా ప్రభా, ఎలాంటి అలసత్వం లేకుండా తండ్రి, నిర్లక్ష్యం లేకుండా ప్రభా, మీరు ఇచ్చినటువంటి ప్రతి తలాంతం మేము చక్కగా వినియోగించుకోవడానికి మాకు సహాయం చేయండి. అవును తండ్రి, మేము సంఘంలో ఉన్నప్పుడు తండ్రి సంఘంలో దేవుని మహిమపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మేము ఏ విధమైనటువంటి మాకు ఇవ్వబడినటువంటి ఏ తలాంతులు నీకు మహిమ కలిగిస్తారో ఆ తలాంతులను మేము చక్కగా ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాదు తండ్రి, ఒకటికి మించి అనేకమైనటువంటి తలాంతులు కూడా ఉన్నాయి.
తండ్రి ఆ తలాంతులన్నిటిని బట్టి నైనా మేమందరము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే వారంగా ఉండడానికి సహాయం చేయండి. మీరు మమ్మల్ని ఏ ఫీల్డ్లో పెట్టినప్పటికీ తండ్రి, మేము ఉన్నటువంటి ఆ స్థలంలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి మా యొక్క ప్రతి తలాంతును నీ కొరకు ఉపయోగించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి నీవు ఇచ్చినవే నాయన, ప్రతిదీ కూడా నీవు ఇచ్చినదే ప్రభా. నాయన గర్భంలో రూపొందించేటప్పుడే తండ్రి మీరు మాకు సమస్తమును ఇచ్చారు ప్రభా. నీకు వందనములు. మా ప్రభా అవసరమైతే నాయన ఈ లోకంలో మాకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వడానికి అనేక మంది ఉన్నారు తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా నీవు ఉన్నావు. నీ గైడెన్స్ని మేము పొందుకుంటూ నీ యొక్క ఆలోచనను మేము కలిగి ఉంటూ ప్రభా, నీ యొక్క జ్ఞాన వివేకములు గల పూర్ణ ఆత్మను మేము కలిగి ఆ ఆత్మతో నాయనా ప్రభా మేము ముందుకు సాగడానికి మాకు కృప చూపించమని నిన్ను ప్రార్థించి అడుగుతున్నాం ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ఎంతోమంది అన్ని ఫీల్డ్లో ఉన్నారు తండ్రి. ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఎంతోమంది ఎంతో మంచి మంచి కార్యాలు చేసేవాళ్ళు, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు. అదేవిధంగా ఎన్నో గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైన వాటిని నిర్మించేవారు, కళలు కలిగినటువంటి వారు ప్రభా. ఇలాంటి వారందరినీ బట్టి నేను నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతిదీ కూడా నీకు మహిమకరంగా ఉండాలని మేము ఎంతగానో ఆశపడుతూ కోరుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మా పనులలో మాకు సహాయం చేయండి. మేము నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను ప్రభా, వారికి ఇచ్చినటువంటి తెలివి జ్ఞానములను బట్టి నీకు వందనాలు ప్రభా. ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి. ఒకవేళ ఉద్యోగంలో దొరకకపోతే వారు చేయగలిగిన ఏ కార్యమైనా సరే వారు చేసి నాయన తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మార్గములు తెరవండి తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలను దయచేసి మీరు దీవించండి ప్రభావాన్ని దర్శించండి తండ్రి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి. ప్రతి లోపమును సవరించి తండ్రి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి వారికి ఉన్నటువంటి మనస్పర్ధలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. డాక్టర్లకు మీరు ఎంతో జ్ఞానం ఇచ్చారు, నన్ను బట్టి నీకు వేలాది స్తోత్రములు మా తండ్రి నాయన. మరి చక్కటి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరూ కోలుకోవడానికి క్రిటికల్ కండిషన్స్లో నన్ను లేవనెత్తండి మా తండ్రి. అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తి బలములను ఇచ్చి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా. మా ప్రభా, మరి మా దేశంను దీవించండి. దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నీ బిడలుగా జీవించడానికి నాయన. మరి ప్రభా, భయంకరమైన విగ్రహారాధన, మూఢాచారాలు, మూఢనమ్మకాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలక్షన్స్ జరుగుతుండగా తండ్రి మీరు సమస్తమును చక్కగా జరిగించి నీకు అనుకూలమైన మంచి ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరాలలో క్షేమంను, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.